బాబు నమస్కారం. అమ్మ నమస్కారం. చాలా బాధగా ఉందయ్యా. దేనికి సార్? ఇవాళతో లాస్ట్ స్కిట్ అని విన్నాను. మమ్మల్ని ఎందుకు తీసేస్తున్నారు సార్? నీ టాలెంట్ ఎక్కువైపోయి అందరికన్నా ఎక్కువ హిట్స్ నీకు వస్తున్నాయి. సో మిగతా అందరు టీం లీడర్లు అతను తీసేస్తే గానీ మేము చేయమన్నారు. ఓవర్ టాలెంట్ ఉండొచ్చు కానీ ఓవర్ పేమెంట్ అయితే ఇంకా రావట్లే. సరే బాగా అయితే. ఒకవేళ జబర్దస్త్ నుంచి నన్ను తీసేస్తే మా మరదల్ని పెళ్లి చేసుకుని నేను చాలా హ్యాపీగా ఉంటా. అది ఎలా ఉంటుందో చూడండి. రోజా గారు, నాకు 2 బావలండి. వాళ్ళలో నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవరో లక్కీ ఫెలో. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఇంతకీ వాడెక్కడ? ఎరా పాట ఎలాగుందా? ఈ పాట మొత్తం మీద నీకు సూట్ అయ్యే లిరిక్ ఒక్కటేరా. ఏంటిది? ఒక్క పెట్టనైన కొట్టలేడు సోగాడే. సరే కానీ నా ఎంట్రీ చూసి భయపడ్డావు కదా. ఒరే, మంచం మీద పడ్డానికి మంచాన పడ్డానికి చాలా తేడా ఉంటది. మంచం మీద పడే వయసు నాది, మంచాన పడే వయసు నీది. తేడా లేదట్రా. అయినా నీ కర్ర తెచ్చుకుంది స్టైల్ గా నిలబడడం కోసం, నువ్వు తెచ్చుకుంది ఈ భూమి మీద నిలబడడం కోసం. మా వాడి రాజేశాన్ని చూడరా. ఎవరు వాడు? దమ్ముంటే కనిపించి మాట్లాడరా. నేను ఇక్కడే ఉన్నాను రా. ఓ ఇక్కడే ఉన్నావా? నీ జీవితం వీపు లాంటిదిరా, కనిపించదు చేతికి అందదు. రాజుగాన్ని చూడ రాజసంగా ఉండ, పొట్ట విప్పి చూడ 10 రోగాలుండా. నైట్ అయితే నడుము నొప్పులుండా, విశ్వదాభిరామ వాడి ఒళ్ళంతా రోగాలేరా మామ. నువ్వు అలా ఊగకరా. నీ ఊపుడికి నీ చేతిలో సూడిగేదలు పెడితే అది పాడిగేదైద్దేమో. ఏంట్రా ఇది? నువ్వు గెలిస్తే ఇవి తింటానని పందెం, వాడు గెలిస్తే ఇవి తింటానని పందెం. మొత్తానికి తినడానికైతే ఫిక్స్ అయ్యావు. ఇప్పుడు ఉట్టి కొట్టే కార్యక్రమం ప్రారంభం అవుతుంది. నువ్వు ఉట్టు కొట్టగానే ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరూ నిన్ను ఎత్తాలని చూస్తున్నారు. అందరూ అవసరం లేదు, ఒక 4 ఎత్తనే చాలు. ఇక్కడ దగ్గరలో మనం తీసుకెళ్ళొచ్చు. ఎవరిది? ఊళ్ళో కొత్తగా వచ్చిందన్నా. ఇది నా కోసమే పుట్టినట్టుంది కదా. నీ కోసం పుట్టినట్లేదు, నీకే పుట్టినట్టుంది. తండ్లది రెడీ చేసుకోండి, ఉట్టి కొడుతున్నాను. ఈ మట్టి కొట్టుకుపోయేవాడు ఉట్టి కొట్టుకుపోతాడని మీరు అనుకుంటున్నారా? 70 ఏళ్ల వయసులో ఈ వృద్ధబాలుడు చేసే సాహసానికి ఇతను ఉంటాడా పోతాడా? ఆప్షన్ ఏ పోతాడు, ఆప్షన్ బి ఖచ్చితంగా పోతాడు, ఆప్షన్ సి వాడు పోవటానికే పుట్టాడు. అన్ని ఆప్షన్లు పోతాయనే ఉన్నాయట్రా. నీకు వేరే ఆప్షన్ లేదురా. సరే అవుతాను, ఉట్టు కొడతాను. రెడీయా? ఒరే ఇదేంట్రా పైకి కిందకి వెళ్తుంది, మధ్యలో ఆగదా? ఎందుకు తాడిప్పి కింద కూర్చోబెట్టి కొట్టుకోరా? నీలాంటోడే మనసేం బాగాలేదని మోషన్ టాబ్లెట్లు వేసుకున్నాడంట. ఉట్టి కొట్టిన వెంటనే దాంతో పెళ్లి, వెంటనే శోభనం. ఉట్టి కొట్టిన వెంటనే చిన్న కర్మ, 10 రోజులకు పెద్ద కర్మ. కానీ నువ్వు ఇదేంట్రా నా ప్రమేయం ఏమి లేకుండానే బాగా తెలిసిపోయింది. ఇప్పటికైనా అర్థమైందా? పెళ్లి కూడా నీ ప్రమేయం లేకుండానే అన్ని జరిగిపోతుంటాయి. రాధా, నువ్వు లేకుండా నేను ఒక్క రోజు కూడా బతకలేను రాధా. అది ఉన్నా కూడా నువ్వు ఒక్క రోజు కంటే ఎక్కువ బతకలేవురా. దాని కోసం నేను ఏదైనా చేయగలను రా. కానీ దాన్ని ఏం చేయలేవు కదరా. ఆ అమ్మాయి మా అన్నకు దక్కకపోతే నేను కిరసనాలు పోసి అంటించుకుని కాలిపోతా. ఇంతకు ముందు ఒకసారి ఇలా ట్రై చేసావు కదా, నీకేలా తెలిసిపోతుంది. అయినా నన్ను పెళ్లి చేసుకోబోయేడికి కొన్ని రూల్స్ ఉన్నాయి. తను కబడ్డీలో పెద్ద తోపై. ఈ కబడ్డీ వచ్చా? కబడ్డీ వచ్చా? ఒరే బ్యాట్లు వికెట్లు రెడీ చేయండి రా. నీ మీద ఊసి ఊసి నాకు కూడా బోరు కొట్టింది రేట్రా. నేను వచ్చేసా. ఇప్పటిదాకా మీది పెద్ద లగాన్ టీం అనుకున్నారా? ఇది ఎంటర్ అయ్యి తెలిసింది మీది పెద్ద లంగా టీం అని. ఎవరు వస్తారో రండిరా. నేనే వస్తా. ఒక కేకు ముక్క, అందరికి తెలిసిన టేకు చెక్క.
ఏంటి రాఘవేంద్రరావు గారి పాటకి రాక్షస బెల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినట్టు ఎక్స్ప్రెషన్ ఏంటి? రెండు ఇచ్చారు ఎవడో. రెండోసారి కూడా మాకు ఇచ్చే అవకాశం. రెడీ దూకు. 1 సెకండ్. ఒక గండం గడిచింది అనుకునే లోపే కబడ్డీ రూపంలో ఇతను నీకు గండం వరించింది. ఈ గండంతోనేవా ఈసారి ఇతని పిండం ఎవరు పెడతారు? ఒకవేళ పెడితే ఎవరు తింటారు? ఏ కాకులు, డి తోడేళ్లు, సి గద్దలు, డి దొరబాబు. నేనేంటి తింటానండి? చాకలతో నాకు రైతే ఏం దొరికినా తింటావు నువ్వు. రెడీయా? యవ్వనాన్ని వదులుకోను, ఈ యవ్వనాన్ని వదులుకోను, ఈ అబద్ధాన్ని నిజం చెయ్యను, ఈ అబద్ధాన్ని నిజం చెయ్యను. కాసేపు అలాగే తిరుగుతాడు. అలుపు పెరిగిద్ది, ఆ తర్వాత బీపీ పెరిగిద్ది. మళ్ళీ కోత వస్తాను కదా, మళ్ళీ చూస్తాను రా. ఇప్పుడు నీ సంగతి పడతా. మా ఊర్లో ఒక పడుచుంది, బీరు అంటే భయం అన్నది. రాజన్నా నేను వెళ్తా. వెళ్ళన్నా ఎద్దు తాడు దింపుకొని వస్తుంది, చాలా జాగ్రత్తగా ఉన్నాను మీరు. ఏంట్రా ఏనుగు తొండంతో అరటి పళ్ళకాయలు తీసుకెళ్ళినట్టు అట తీసుకెళ్ళావు నువ్వు? ఎవరు నెక్స్ట్ ఎవరు వస్తున్నారా? నేను గాని బరిలో దిగానండి, వెనక ముందు ఆలోచించాలి. 6 దాటితే నువ్వు ఆడా మగాని కూడా ఆలోచించలేరా? ఒక్కటే చేసా దొరికిపోయా, ఒక్కటే చేసా దొరికిపోయా. మా దగ్గరికి రావేంట్రా? మీతో నాకు పని లేదు. ఒక్కటే చేసా దొరికిపోయా. ఒరే నువ్వు ఒకటి చేశానని చెప్తున్నావా, ఇంకోటి చేయడానికి వాళ్ళని పిలుస్తున్నావా? ఏం రా రాజు మొత్తం అయిపోయారా? ఏంట్రా అది? అంబులెన్స్. ఓ ట్రావెలింగ్ చేసి చేసి అలవాటు అయిపోయిందా? ఏమైందండి? 1 సెకండ్. మీరందరూ అనుకున్నట్టే కాలం ఈ కటిక వృద్ధుల్ని కాటేసింది. ఇక మీరు చూసినట్లయితే చేతులు చంపాపేటల్ని, కాళ్ళు కాచిగూడల్ని. మరి ఇటువంటి అనిశ్చిత పరిస్థితుల్లో ఇతను సంసారం చేసుకుంటే చేయగలడా? ఆప్షన్ ఏ చేయలేడు, ఆప్షన్ బి ఆ దేవుడికే తెలియాలి. అది చాలా గ్లామరస్ గా ఇస్తున్నావు గెటప్. ఎక్కడో చూసిన జ్ఞాపకం. మొగుడిని పక్కన పెట్టుకుని ఎక్కడో చూసిన జ్ఞాపకం, ఎప్పుడో కలిసిన జ్ఞాపకం అంటావేంటే? నువ్వు అలా అంటే నేను కాకుండా నీకు ఎవరు ఉన్నారనుకోరాళ్ళు? పెళ్లి చేసుకునేది కాపురం చేయడానికే కదా. తిరణాలకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ భజన చేయాల్సిన అవసరం లేదే. కొంతమంది ముందే వెళ్ళి దండం పెట్టుకుని వస్తారు, కొంతమంది చివరిలో వెళ్ళి ప్రసాదం తిని వస్తారు. ఇప్పుడు ఏం చేయాలంటావే నన్ను? ఆ పక్కింట్లో చూడండి, రోజు ఒక మంచం పెరుగుతుంది. ఆ పక్కింట్లో ఉన్నదే తిరుపతి ప్రకాశే. ఏం పీకన అవసరం లేదు, జస్ట్ కూర్చుంటే దాన్ని ఇరిగిపోతాయి. పెళ్ళైన 3 రాత్రులు బాగానే ఉన్నారుగా. పెళ్ళైన కొత్తలో ఎలా ఉండేదో తెలుసా అండి మా కాపురం? రాత్రైన నాకు ఓకే, పగలైన నాకు ఓకే, అలా ఉండేది. కొన్నాళ్ళకి ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలి అయినారు. ఇప్పుడు కుడి ఎడమైతే పొరపాటు లేదో. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? నువ్వు పుట్టింటికి పోతే చూడాలనుందే పెళ్ళామా, ఆ ఫ్రెండ్స్ని పిలిచి తాగాలనుందే పెళ్ళామా. నిన్ను చీపురుతోనే కొట్టాలనుంది మొగుడా, నీ దీపంతో వాతలు చూడాలనుంది మొగుడా. మళ్ళీ వస్తా. మీకే కాదు మాకు కూడా వచ్చి పాటలు. అబ్బో అయినా రోజక్క
ఇలాంటి వాళ్ళని ఏం చేస్తే పడతారో ఇప్పుడు నేను చూస్తాను కదా, చూడండి. ఏంటి ఇది? చెత్తకుండి చిట్టూరు ఊరకొక్క తిరిగినట్టు ఏంటిది? ఏంటండి మిమ్మల్ని ఇంత బాగా పొగుడుతానండి, కుక్కతో పోలుస్తారు. ఓ పొగిడావా? ఇక నువ్వు చూస్తూ ఉండు. నువ్వు ఆ పక్కన పడుకో, నేను ఈ పక్కన పడుకుంటా. ఊరక పెడితే అప్పుడు అడుగు. ఏమంటే మీరు ఆ పక్కన ఈ పక్కన పడుకోవడానిక ఇంత మంచి సాంగ్ వేసింది? మీరు ఏం చేస్తే లొంగుతారు? ఇక ఒక్క నిమిషం కూడా ఆలోచించేది లేదు. నువ్వు ఆ పక్కన పడుకో, నేను ఈ పక్కన పడుకుంటా. ఊరక పెడితే అప్పుడు అడుగు. ఏదైనా పడుకుంటా డిసైడ్ అయ్యాడు. ఏమంటే నేను ఇటు పిలుస్తుంటే అటు వెళ్తున్నారేంటి? ఎక్కడ నెగ్గాలో కాదు లక్ష్మి, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు. తల్లో మల్లెపూలు ఎండిపోతున్నాయండి. ఇలాంటిదే ఆ ఆయింట్మెంట్ ఎక్స్పైరీ డేట్ అయిపోతుందని చెయ్యి కోసుకొని పూసుకుందంట. పడుకో. ఏమంటే టైం ఎంత అయిందండి? మార్నింగ్ 4 o'clock. 4 అయిందా? ఏమండి ఎయిర్పోర్ట్ కి వెళ్ళి మా బావని రిసీవ్ చేసుకోవాలండి. మీకు చెప్పడం మర్చిపోయాను కదా, నాకు బావున్నాడని చిన్నప్పుడే అమెరికా వెళ్ళిపోయాడు. 1,00,000 కోట్ల మిలియన్లండి. 1,00,000 కోట్లకి మిలియనీర్ అవునండి. నువ్వు నా పిల్లానివి కాదు, నేను నీ మగుణ్ణి కాదు. అదేంటండి? పిచ్చిదానే, నువ్వు వాడి దగ్గర ఇంకా పెళ్లి కాలేదన్నట్టు నటించావు అనుకో, 1,00,000 కోట్లు మనం వెనకేసుకోవచ్చు. నీచుడా. ప్లాన్ అంతా బానే ఉంది. ఇప్పుడు ఇంతకీ నా క్యారెక్టర్ ఏంటి? నువ్వు నా అష్టాడని చెప్తాను. ముందే ప్రిపేర్ అయినట్టుంది. వచ్చేసాం. సెర్చా? మీరు ఏం వెతికినా కసిగానే వెతుకుతారనుకుంటా. బాస్ ఇస్ కమింగ్. రాజు, కోట్ నువ్వు వేసుకున్నావా, నిన్ను కోట్ వేసుకుందా? రాజుగానే కోటేసుకుంది. రండి సార్, సర్వరోగ వల్లభునికి స్వదేశాగమనం. ఒక్కసారి మీరు పడుకుంటారా? దేనికి? ప్లీజ్ పడుకోండి ప్లీజ్. ఓకే. వెల్కమ్ టు ఇండియా. ఏంటి ఇలా కూడా ఇస్తారా? మీకు అలా ఇస్తేనే సాటిస్ఫాక్షన్ గా ఉంటుందండి మాకు. వాడే క్రికెటర్లు పెట్టుకునే గార్డ్ లాగా ఉన్నాడు. వీడికి మళ్ళీ బాడీ గార్డులు మీరంతా. మంచివాడు ముందు కష్టపడతాడు, తర్వాత సుఖపడతాడు. మంచివాడు ముందు మోసపోతాడు, చెడ్డవాడు నీలా ముదిరిపోతాడు. ఇండియాలో ఎప్పుడెప్పుడు అడుగు పెడతాడా మా బాస్ అని చెప్పి ఎదురు చూస్తున్నారా చాలా మంది. అవునవును, కాటి కాపర్లో కుండ కొట్టే వాళ్ళు అందరూ ఎదురు చూస్తున్నారు. వద్దు బావా. ఎవరు నువ్వు? నేను బావా. లక్ష్మి. పెళ్లి చేసుకోలేదు బావా. చాలా లేట్ చేసావు. చాలా లేట్ కదరా, జీవితకాలం లేట్ చేసావు. అతనేం చేయొద్దు బావా. మీరు వచ్చేంత వరకు జాగ్రత్తగా కాపాడిన బాడీ గార్డ్ బావా. బాడీ గార్డ్. నిన్ను తాకుతుంటే నా అనువనువు కదులుతుంది. వాడి చేతులు ఏదైనా తాళం గుర్తి పెట్టండి, కదలకుండా ఉంటది. ఇక్కడేం వద్దు బావా, మన ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. మ్యాప్ చెక్ చేయబోయే అలవాట్లు వేరే వీడియోలు చూస్తున్నారు. యూట్యూబ్ వెళ్ళి పెడతారు బాబు. హౌస్కి వెళ్ళిపోతాం. పదండి బావా. ఏంటిది? ఇది అమెరికాలో దీన్ని బాత్రూమ్ అంటారు తెలుసా? ఇది ఫేసా? మా ఊర్లో దీన్ని దిష్టిపోమంటారు తెలుసా? ఓకే ఓకే, నేను ఇక్కడ ఒక హాస్పిటల్ కట్టాలనుకుంటున్నా. తెచ్చే మందులు మొత్తం మీకే సరిపోతాయి మరి పేషెంట్లకి. అవును లక్ష్మి, మనం విడిపోయిన తర్వాత చిన్నప్పుడు జ్ఞాపకం ఏమన్నా నీకు గుర్తుందా? ఆ రోజు ఆవిడ ఇసుకలో ఇల్లు కడతండగా మీరు చేతిలో కర్ర పట్టుకొని వచ్చి సూర్యుడా ఏం కడతన్నావురా అన్నారు, గుర్తుందా? అప్పుడా? అది చిన్నప్పుడా? మీకు అదే చిన్నప్పుడు. మాట్లాడుతుండే బావా. ల్యాప్టాప్ ల్యాప్టాప్ తెలదా?
మా బాస్ గ్రీన్ టీ తాగడు, బ్లాక్ టీ తాగుతాడు. ఓ అవునా, ఒక సిప్పేరా. బ్లాక్ టీ, బ్లాక్ టీ. బావా బావా, నీకు చిన్నప్పుడు నా చేత గోరుముద్ర తినిపించేదని గుర్తుందా? అయినా మీరు ఇంత సంపాదించారు కదండి, మీకు ఎక్కడ బోర్ కొట్టలేదా? ఎంత సంపాదింతే ఏముందయ్యా, మనిషికి కావాల్సింది 6 అడుగులు కదా. మీకు 3 అడుగులు చాలండి. దేనికి? ఆల్రెడీ 3 అడుగులు ముడుచుకుపోయారుగా. మా బాస్ సంపాదించిన కొలవడానికి లెక్కలు చాలు, మంచితనం కొలవడానికి మాటలు చాలు. నీ చుట్టుకొలత కొలవడానికి టేపులు చాలు. టైం టైం హో గయా. జిమ్ చేసే టవల్ కావాలి. ఇదేంటి దీపం తెచ్చా? వాడు జిమ్ చేసాక ఇదే అవసరం ఉంటది అనుకున్నా నేను. సరే సరే బాబా, ఓకే ఓకే. బాగా రాత్రి అయింది, ఇంకా పడుకుందాం. బాడీ గార్డ్ నువ్వు పడుకోండి. బాతు మరదలే పడుకునే టైం అయింది. నేను పరుపు తెస్తా, నువ్వు దిండుతే. నేను పూలు తెస్తా, నువ్వు పర్ఫ్యూమ్ తే. నేను గుణపం తెస్తాను, నువ్వు దాని మీద కూర్చో. ఏమండి, మా బాస్ పడుకునే ముందు పూలు దగ్గర ఉంటాం అలవాటు. వెళ్ళి పూలు పట్టురండి. పూలు లేకపోతే పడుకోడా? పడుకోడు. మామూలుగా 3 వస్తే మల్లెపూలు ఇస్తారు, డౌట్ వస్తే మల్లెపూలు చల్లుతారు. పడుకోండి. ఏమే మొత్తం పడుకున్నారు? 1,00,000 కోట్ల బిలియనీర్ అంటే మినిమం డైమండ్లు, నక్లీజులు మొత్తం ఉంటాయి అనుకుంటా. దాంట్లో చెక్ చేయాలి. ఏంటి రయ్యి? నేను రోజు రెగ్యులర్ గా వాడే మందులండి. 1,00,000 కోట్ల బిలియనీర్ అన్నారు కదరా. నేను అమెరికాలోని నేను బాత్రూమ్లు క్లీన్ చేస్తానండి. వీళ్ళంతా నా అసిస్టెంట్లు అండి. ఇండియా వస్తున్నాం కదా, చిన్న బిల్డప్ ఇద్దాం మా మరదల దగ్గరనే వచ్చానండి. వారి దేవుడా, వారి దేవుడా, వారి దేవ దేవుడా, ఏ లైఫ్ జోడు మధ్యలా వారి దేవుడా, అదిరింది అన్ని వైపులా వారి దేవుడా. ఓ మై గాడ్ ఏంటి నువ్వు ఇలా వారి దేవుడా, చూస్తావు నన్ను ఇలల్లా వారి దేవుడా. బాబా శిష్యుడు దొరబాబాలా తయారవు కదా. ఏదైనా రే, బ్యాచులర్ జీవితం చాలా కష్టం రా. బ్యాచులర్ కష్టాలంటే నువ్వు బ్యాచులర్ అనే వినడం కూడా చాలా కష్టంగా ఉందిరా. ఏం మాట్లాడుతున్నారా? మన ముగ్గురు ఒకే బస్సులో వచ్చాం, కానీ ఆ అమ్మాయి జరిగి నాకెందుకు సీట్ ఇచ్చిందిరా? ఆ అమ్మాయికి పెద్దలన్నా వృద్ధులన్నా గౌరవం కాబట్టి ఇచ్చింది. అర్థమైందిరా. సరే, నన్ను ఒక ఎర్రిపప్పం చేసి మాట్లాడుతున్నారు మీరు. మావా, ఎర్రిపప్పు అంటే ఎవడరా? కింద పడ్డ రూపాయి కోసం వంగి పై జేబులో ఉన్న 10,000 రూపాయల ఫోన్ పగలగొట్టుకుంటాడు చూసావా, వాడే ఎర్రిపప్ప. ఏంట్రా కన్ఫ్యూజ్ అవుతున్నాను. నువ్వెందుకు కన్ఫ్యూజ్ అవటం? నీ కోసం పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. దేనికి? డైనోసార్లు ముందు పుట్టాయో నువ్వు ముందు పుట్టావో తెలియక. ఫ్యామిలీ అంటే ఎవరు రూమ్ ఇస్తలేదురా. ఒరే, నీ లేడీ వేషం వేస్తాను రా. ఎందుకంటే అనసూయ కంటే అందంగా ఉంటాను కదరా. ఒరే, అనసూయకి నీకు శ్యామలాకి పావలా శ్యామలాకి ఉన్నంత తేడా ఉందరా. అవును, ఇంతకీ నీ ఇంటర్వ్యూ ఏమైందిరా? ఒరే, రిజం ఇచ్చాను రా. ఏదో జ్యూస్ ఇచ్చింది. రోజు దగ్గు వస్తుందా అని అడిగిందా? అవునరా. స్కానింగ్ రిపోర్ట్ తీసుకెళ్లేవారు. నీ ఇంటర్వ్యూ ఏమైందిరా? నా రిజ్యూమ్ చూడగానే అవతల బొమ్మంది. అవునా? అలా అనకూడదే. స్వాతి బుక్ మధ్యలో పేజీ తీసుకెళ్తే అవతలక బొమ్మనకి ఎటు బొమ్మనిద్దరా. ఈ బ్యాచులర్ జీవితానికి మనం ఇంకా బతకటం వేస్ట్ రా. ఏదైనా లారీ కింద పడి చచ్చిపోదాం రా. ఒరే, లారీ గుద్దితే ముఖం అంతా నుజ్జు అయిపోద్ది కదరా. ఇంతకంటే నుజ్జోవటం కష్టం కదరా. ఈ బతుకులు మన కుదరా బాబు. బాబు ధర్మం చేయండి బాబు. బాబు, నీకు మాకు పెద్ద తేడా లేదు బాబు. మిమ్మల్ని చూస్తుంటే దానం చేసేలానే ఉన్నారు. వాడు అవయవాల దానం తప్ప ఇంకే దానం చేయడండి. ఆయన చాలా చోట్ల శ్రమదానం చేసి మొక్కలు పెంచాడు, కష్టం. అయినా డబ్బులే కాదు, వస్తువులు ఇచ్చినా తీసుకుంటా. నీలాంటోడే ఏదైనా ట్యాంకరే కదా అని సెప్టిక్ ట్యాంకర్ కు ఫోన్ చేసి స్నానం చేయడానికి వాటర్ అడిగాడంట. ఏంట్రా ఇది పాపం? ధర్మ ప్రభువులు మహాప్రసాదం ఇది ఇచ్చారు కదండి. ఇప్పటి నుంచి 2 వీలర్ మీద తిరిగే మీరు 4 వీలర్ ఎక్కుతారు. అంటే ఏంట్రా? ఇప్పటిదాకా బైక్ మీద తిరుగుతున్నావు కదా, రేపు ఏదో ఒకటి గుద్దు అంబులెన్స్ ఎక్కుతావు అంటున్నాడు. ఇలా ఖాళీగా ఉండే పనులు నాతో పాటు తిరిగి రావచ్చు కదండి. నీతో
నీతో పాటు రావడానికి మాకేం పని లేదని చూసేవాళ్ళ అంటున్నాడు ఒక్కొక్కడు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారా? మనకి ఏదో ఒక రోజు టైం వస్తది. అవును, అందుకే నా ధర్మం చేయకూడదురా. బానే ఉన్నారు హీరోయిన్లు. ఏదో ప్రకటన ఇచ్చారా? చూడు చూడు చూడు. నాన్న కృష్ణ, చిన్నప్పుడు అనగా తప్పిపోయావు. ఇక్కడ 10 కోట్ల ఆస్తి మరదలు నీ కోసం వెయిట్ చేస్తున్నారు. నువ్వు వస్తే నాయనా. ఒరే బా, చిన్నప్పుడు నేను మా ఊళ్ళో అందరూ కృష్ణ అనేవారు. ఒరే చిన్నప్పుడు నేను బుజ్జిగా అందంగా ఉన్నానని కృష్ణ కృష్ణ అనేవారు. నన్ను మాత్రం చాగంటి సోమయాజులు అనేవాళ్ళ, నన్ను కృష్ణ అనేవాళ్ళు. ప్రకటన అందరం చూసాం కాబట్టి ముగ్గురు వెళ్ళి అదృష్టవంతుడు ఎవడో తేల్చుకుందాం. ఎక్కువ చేశారంటే చంపొస్తా. ఎవడు మనవడని ఫిక్స్ అయితే వాడికే డబ్బు. ఓకేనా? పదండి వెళ్దాం. అయ్యో బాబోయ్, ఒరే ఎంత పెద్ద బిల్డింగ్ రా. ఒరే ఇలాంటి బిల్డింగ్ మనం కట్టాలంటే ఏం చేయాలిరా? టాపీ మేస్త్రికి అసిస్టెంట్ గా చేయాలరా. ఎవరు నా తప్పిపోయిన మనవడు నువ్వేనా? చూసావా? ఆడి కాదే, ఇగో నేను నీ మనవణ్ణి. ఏమంటున్నాడు రా వీడు? 3 రోజుల్లో వాళ్ళ మనవడు పుట్టినరోజు ఉందంట, నేను రమ్మంటున్నాడు. మీది మనవలు అంటే నమ్మేస్తాగో. నేనే మనవడు, నీ మీద ఒట్టు. కొట్టేస్తున్నాడు. ఎవడరా? ఏమంటున్నాడు రా వీడు? ఈ పేపర్ లో ఉన్న ఒక్క అమ్మాయిని కూడా వదలను, నీ మీద ఒట్టు అంటున్నాడు. మరి లేకపోతే నేను తీసుకుంటాను. నేను అందగానే నేను ఉంచదా. ఒరే 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 కొట్టుకోమాకండి. మీ ముగ్గురు నా మనవళ్ళే అంటారు. నా మనవడు ఎవరో మీ ఇద్దరిలోనే డౌట్ గా ఉంది గానీ వీడి మీద మాత్రం నాకు ఫుల్ క్లారిటీగా ఉంది. అంటే నీకు తప్పిపోయిన మనవడ కంటే పైకి పోయిన తాత కనపడుతున్నాడు రా నీలో. మనవరాల కోసం వస్తే అది సెట్ అవుతుంది. మనవడ వేషం కోసం నువ్వు వచ్చావు, మొగుడు వేషం అది ఇచ్చేసింది నీకు. ఒరే సుత్తి రాజేషు, వీళ్ళిద్దరిలో మన మనవడు నువ్వే డిసైడ్ చేయరా. ఏంటమ్మా, ఏంటి ప్రాబ్లం ఏంటి? ఏంట్రా ఇది? బార్బర్ షాప్ సగమే కొరిగాడా? ఒరే నీది నువ్వు ఫుల్ గా గోక్కోలే, అవతలను గోకటం ఎందుకురా మనకు అవసరం? ఇంతకే మనం వచ్చిన పని అసలు మరదలు ఎక్కడరా? దొరబాబు ఊరుకుంటావే వెళ్ళు. అయినా మరదలు అన్నారు, ఇది వరదల్లో కొట్టుకొచ్చింది అలాగుంది. నాకు 3 బావలు బాబు గారు. వీళ్ళల్లో నా అసలైన బావ ఎవరు ఇప్పుడు నేను కనిపెడతాను. దొరబాబు ఇప్పుడు చూడండి బాబు గారు, నా మొదటి బాబుతో సాంగ్. చక్క చక్క చం చక్క తక్క తక్క. నా రెండో బావ ఆ సాంగేస్తే సూట్ అవుదు రాజు. సాంగ్ రాదేంటి? సాంగ్ రాదేంటండి? వాడితో సాంగులు రావమ్మా, ఓన్లీ సీన్లే. అవన్నీ తర్వాత బావా, మనం పరిచయాలు చేసుకుందాం. ఏమైంది బావా? ఎముకలు కదా గుర్చుకున్నాయండి. నా అందం గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? టేక్ కేర్ ఫర్ యువర్ హెల్త్ అని. ఏమైందండి? అంటే హార్ట్ లో హోల్ ఉందండి, అప్పుడప్పుడు ఇలా పెయిన్ వస్తుంది వాడికి. ఏంట్రా మాట్లాడుతున్నా? సల్మాన్ ఖాన్ బాడీ నాది. అరే నీకు ఆయనకి విశాఖ ఉక్కుకి జిహెచ్ఎంసి తుక్కుకి ఉన్నంత తేడా ఉంది. ఇతనేనండి, ఇతనికి ఏం చలనం రాదా? అలా పట్టుకోవడంలో పీజీ చేశాడండి, పెద్ద ఫీలింగ్స్ ఏ ఉండవు వాడికి. మా బావకి వీపు మీద కుంకుడికి అంత పుట్టుమచ్చ ఉంటుంది. ఏంటి బావ పుట్టుమచ్చలేదేంటి? అంటే మొన్న పుష్కర స్థానానికి వెళ్ళినప్పుడు పోయినాయండి. ఏంటి స్నానం చేస్తేనే పోతాయా? పాపాలే పోయినప్పుడు బోడి పుట్టుమచ్చలు బావా. ఏ సుత్తిరాజే, మా బావలో చేరి తినడానికి టిఫిన్ తీసుకోరా. ఒరే సరిగ్గా పెసరట్టు వేయటం రాదు నీకెందుకురా? ఒక్క నిమిషం. ఏంట్రా? ఫ్యాన్స్. ఎవరు ఫ్యాన్స్? ఎవరెవరో ఫ్యాన్స్. దేవుణ్ణి గెలికావు, నీకు దేత్తడి పోచమ్మ గుడే. అసలు ఎందుకండి ఇలా చేస్తారు? ఇలా చేస్తే వాళ్ళకి ఏమొస్తుందంటావా? సరి గమా పద నిసా కరో 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 జల్సా. ఏంట్రా మనం వచ్చిన మ్యాటర్ ఏంటి, ఇక్కడ జరిగేది ఏంటి? మ్యాటర్ ఏంటో అర్థమవుతలేదు అసలు. ఒరే తప్పిపోయిన మనవడు సినిమా చూద్దామంటే కాసేపట్లో తప్పు చేయబోయే తాత సినిమా చూడాల్సి వచ్చేటట్టుందిరా.
సరసకురా దొరా మనోహరా సరసుడనే రాహు మీకు ఒక విషయం తెలుసా? 10 కోట్ల ఆస్తిలో నన్ను చేసుకున్న వాడికి 5 కోట్లు వస్తాయి. 5 కోట్ల మాంగళ్యం తంత్రమేనమ్మా. మిగిలిన 5 కోట్లు కావాలంటే ఏం చేయాలో తెలుసు కదా. ఎవర్రా మీరంతా? మీరెవరు? ఈ ఇంటి ఓనర్లో మేమే. మరి వీళ్ళు పనోళ్ళు. పనోళ్ళా? ఒరే మా పరిస్థితి ఏంట్రా? బామ్మ కాలు పట్టు, మరదలకు మంచి కాఫీ పెట్టు. మా పొలంలో మొలకలు వచ్చినాయా? ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తులిచిన కేదంటే అలారంలో కూడా నువ్వు ఆకలి మీద ఉన్నావు తెలియాలంటరా? కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం కొత్త తరానికి పాత తరానికి మధ్యలో వారధలా పనిచేస్తున్నానండి. వీళ్ళిద్దరి మధ్యలో నేను పడుకోవటం ఎలా ఉంటుందో తెలుసా అండి? శంభుకి టీ రాజేంద్రకి మధ్యలో పడుకున్నట్టు ఉంటది. ఈడేమో చాదస్తంతో ఉంటాడు, ఈడేమో అన్నిట్లో నాదే హస్తం అంటాడు. ఏం చేయాలో అర్థం కాదు. బెడ్ కాఫీ. బెడ్ కాఫీ గోక్కోటానికి గుండు లేదు కానీ కట్టప్ప కటింగ్ చేయడానికి బయలుదేరాడంట నీలాంటోడే. ఫస్ట్ టైం అనండి మా నాన్న వదిలేసి బ్యాచులర్ రూమ్ లో ఉంటున్నాను. ఫస్ట్ టైం అండి మా అమ్మను వదిలేసి బ్యాచులర్ రూమ్ లో ఉంటున్నాను. నేను మాత్రం పక్కింటి ఆంటీని వదిలేసి ఉంటున్నానంటరా. నేను అమ్మా నాన్న వదిలేసి ఉంటున్నానరా. రే అది అడి తీసాడు ఫోన్. వాడికి యూట్యూబ్ అంటే ప్రాణం. పొద్దుగాల 6 గంటలకు లేస్తాడు. వాడు చేసిన వాటికి వాడే లైకులు కొట్టుకుంటాడు. అందులో అందరూ వాడి మాటే వింటారు. వాడి వీడియోలకు వాడే యజమాని. అర్థమైందిరా, అర్థమైంది. నేను ఒక వీడియో తీసిన మీకు కుళ్ళు కదా. కుళ్ళుకోవటానికి నువ్వు చేసింది దసరా మహోత్సవం ఎమోషనల్ వీడియో కాదు, దరిద్రపు వీడియో. రాత్రి తెల్లవారులు ఏంట్రా దుప్పట్లోంచి ఎలుగు వస్తానే ఉంది. వాడు రాత్రి ఉదయించే సూర్యుడు రా. టైప్ చేయడానికి అక్షరాలను తీసుకుని గూగుల్ అనే సెర్చ్ బాక్స్ ని తీసుకుని వేటాడడానికి బయలుదేరతారు. రాత్రిపూట రండి నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి అంటాడు. అవన్నీ పక్కన పెట్టు గాని సభాపతి చిగ్గా చేస్తుంది. రోజు రాత్రులు కల్లోకి నిత్యం నేను నచ్చుందిరా. ఏం చెప్పమంట? కాసేపు బయట కూర్చో మా అబ్బాయి వస్తాడని చెప్పు. ఈలోగా కల్లోకి నేను వస్తా. ఎరా నీకేం కలలు రావా? వాడికి డ్రీములు ఉండవు, అన్ని లైవ్లే. పెళ్లి చేసేస్తే కానీ కుదురు పడ్డామో అనుకుంటున్నాను రా. పెళ్లి అయిపోయినా మనమే చాలా స్ట్రాంగ్ బాడీ. ఒరే పిచ్చోడా, వన్స్ పెళ్లి అయితే సల్మాన్ ఖాన్ అయినా చల్లబడాల్సిందే. మనం వెళ్దా కాలేజీకి? ఒరే నేను మాత్రం కాలేజీకి రానురా. ఏమైందిరా? 2 సంవత్సరాల నుంచి శ్రీముఖి లైన్ వేస్తుంటే ఆ రవిగాడిని ప్రపోజ్ చేసిందిరా. అది ట్రాప్ చేయటంలో టాప్ రా రవిగాడు. అమ్మాయిలు ఏంటంటేరా, మనం కొవ్వొత్తిలో కరిగిపోయి వాళ్ళకి వెలుగునిస్తాం, వాళ్ళు ఆ వెలుగులో ఇంకొకరిని ఎత్తుక్కుంటారు. ఎరా నీకేం గర్ల్ ఫ్రెండ్? నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండలేరా. అది ఎప్పుడు నాతోనే ఉండాలంటే నేను ఏం చేయాలరా? దాని దగ్గర 1 లక్ష రూపాయలు అప్పు చేయరా, ఎప్పుడు నీతోనే ఉంటది. నేను వెళ్తాను ముందు. నేను వెళ్తాను ముందు. నువ్వు ముందు వెళ్తావని అందరికీ తెలుసురా. స్నానం చేయడానికి వెళ్తాను. నేను మాత్రం సమోసాలు చేయడానికి, నేను స్నానం చేయడానికి వెళ్తాగా. నేను వెళ్తాను. నువ్వు బయట చేయరా, ఏం కాదు. అమ్మో బయట అందరూ చూడరు. అంతకంటే గొప్పగా చూసారులే. సూపర్. బాబు తలుపు తినండి, పని చేయడానికి వచ్చాను బాబు. ఏంట్రా రామ్ గోపాల్ వర్మ లక్ష్మీ ఎన్టీఆర్ లాగా శాంతీష్ దొరబాబుని పోస్టర్ పూజ ఇస్తున్నారా? శాంతి చేతులు గోరింటాకు ఎత్తావా? ఒరే ఆడోళ్ళే ఎందుకురా గోరింటాకు ఎట్టుకుంటారు? బాగా పండితే మంచి మొగుడు వస్తాడండి, లేకుంటే ఇలాంటి ఎదవలు వస్తారు. అరే మొగోళ్ళు ఎందుకు పెట్టుకోర్రా? మనకు పండినా పండకపోయినా మనల్ని పండ పెట్టేది వస్తుంది, మనకెందుకు? బాబు మీ అక్కగారి పెళ్లి బాగా జరిగిందండి? బాగా జరిగింది లేవే, అన్ని చెప్పాలి దీనికి. అదేంటి భోజనాలు సరిగా లేవని అందరు చెవులు కొరుకుంటున్నారు? పెసరట్టు సినిమాకు వచ్చినట్టు వస్తారనుకున్న జనాలు ఫిదా సినిమాకు వచ్చినట్టు వచ్చారు. అంతమందికి మేమే పెట్టేది భోజనాలు. అసలు ఈ రూమ్ లో బెడ్రూమ్ ఎక్కడుందో బాత్రూమ్ ఎక్కడుందో తేల్చుకోలేకపోతున్నా. నువ్వు మేలో ఫీమేలో మేము తేల్చుకోలేకపోతున్నాం. సర్దుకుపోవట్లా? వస్తున్నాను రా. మనకెందుకు ఇవన్నీ? అవును అవును. శాంతి మాకు తెలుసులే, అంత షాక్ అవ్వద్దు కానీ
చచ్చిపోయింది. ఏంట్రా అంత భయంకరంగా అరిచావు? అప్పుడెప్పుడో ధనరాజు లేడీ వేషంలో ఉన్నప్పుడు అరిచారంట అరుపు. అది మాత్రం కరెక్ట్. ఆ తులుపు తల్లి చచ్చిపోయిందిరా. నువ్వేం టెన్షన్ పడతలేదండి? మొన్న రచ్చరవి దెబ్బకి దేవుడే చచ్చిపోయాడు. ఇది చచ్చిపోతే షాకే ఉంది. పోలీసులు వస్తే మళ్ళీ మనకి. అరే నువ్వు ఆ గోతం తీసుకో, ముందు దీన్ని చైర్లో పట్టండి. పట్టు పడతాను. నన్ను జైల్లో పెడతారంటావా? ఏం పర్లేదురా, అక్కడ నీకు తోడుగా డేరా బాబా ఉంటాడు. నీ వీడియోలు ఆయనకు చూపిస్తా, ఆయన వీడియోలు నువ్వు చూసుకుంటూ కాలం గడిపేయండి. నువ్వు భయంతో వాటేసుకోరా, మరి కసిగా వాటేసుకోకు. నా డార్లింగ్ వచ్చిందిరా. మరి దీని మీద మనసు పడ్డాను రా, దానికి మనసు ఇచ్చాను. అది మనసా మల్లెమాల చెక్కారు ఎంతమందికి ఇవ్వడానికి? డార్లింగ్ ఎన్ని రోజులైంది చూసి. ఏం చేస్తున్నావు? అయినా ఇది శ్మశానంలో సమాధులకు సున్నాలేసేలాగా ఉంది. ఇది నీ గర్ల్ ఫ్రెండ్ ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావా నువ్వు? మామూలుగా అంతరిక్షంలో రాకెట్ పైకి వెళ్ళేటప్పుడు దూరం నుంచి వస్తారు, ఇది కింద నుంచి చూసినట్టుంది. ఎక్కడ కూర్చుందండి? పని చేసి అలసిపోయి అలా కూర్చుండిపోయింది. కొంచెం అందమైన అమ్మాయిని పెట్టుకోవచ్చు కదరా. అందం గురించి నువ్వు చెప్తున్నావా? రచ్చరవి ఆర్పీకి చెప్పాడంట కొంచెం పిచ్చి కంట్రోల్ చేసుకోమని. అయినా పని మనిషిని ఇలా కూర్చోబెట్టారేంటి? లే పంచే. కాళ్ళు పట్టుకుంటే వదిలేస్తాను అనుకున్నావా? లే పంచేవే. నువ్వు ఎందుకు వచ్చావు? ఇదిగో ఇప్పుడు మనం ఒక ఆట ఆడుకుందామా? ఓకే. డార్లింగ్ మీరు దీని పని చూడండి, అది ఇటు సైడ్ రాకుండా నేను చూసుకుంటానే. అది ఇటు సైడ్ రాకుండా ఉండే పనులు చేయి, మేము అటు సైడ్ రాకుండా ఉండే పనులు చేయకు. అబ్బాయి రాజు, మా నాన్న నరహరి వచ్చాడు. ఆయనకి నాటకాలు అంటే పిచ్చిరా. నేను చేసుకుంటాను, వెళ్ళు. నువ్వు మేనేజ్ చేస్తావు. బాగున్నావా? మీరేంటి ఇప్పుడు వచ్చారు? ఎంత టెన్షన్ పడుతున్నావు? నరహరను బప్పిలహరిలో ఉన్నాడు. కాలు కడుక్కోండి మీరు. నేను టెన్షన్ పడుతున్నట్టు నాన్నగారికి ఎలా తెలిసిపోయిందిరా? నువ్వు అమ్మోరు సినిమాలో కళ్ళు చిదంబరం ఎక్స్ప్రెషన్ పెడితే ఆయనకేం ఎవరికేం తెలిసిపోద్ది. ఒకవేళ పోలీసులకు దొరికిపోతే దారిలో నన్ను బుక్ చేయరుగా? నమ్మకం లేదా? నువ్వు ప్రతిసారి ఆ నగల షాపోడు చాట్ లాగా నమ్మకం లేదా అనకరా. డార్లింగ్ ఎక్కడమ్మా దొరబాబు? దొరికావు. రూమ్ లో ఈ అమ్మాయిలు ఏంట్రా? నాటకాలు పిచ్చి కదా. అంటే అది గాంధారి క్యారెక్టర్ అంకుల్. రేపు కాలేజీలో ద్రౌపది వస్తాభరణం నాటకం వేస్తున్నాం, అది గాంధారి క్యారెక్టర్. మరి ధృతరాష్ట్రుడు? ఈడే ధృతరాష్ట్రుడు. కళ్ళకి గంతలేవు కదా? అవసరం లేదు అంకుల్, మామూలు కూడా పెద్దగా కనిపించాడు. దుశ్శాసనుడు? ఇదిగో ఈడే దుశ్శాసనుడు, చీరవాగటంలో సిద్ధహస్తుడు. అయితే నేను భీముణ్ణి. ఓరి మధుమధోన్మ దుశ్శాసన, దారుని రోజా సంపద రమ్యకృష్ణ సంపద కాదండి, రాజ్య సంపద. దారుని రాజ్య సంపద రంబోల ఓల ఓల ద్రౌపది నా ద్రౌపది. నరహరి గారు అలా చంపేశారేంటి? పోలీసులు వస్తూ దొరికిపోతావా? ఇప్పుడు ఏం చేస్తారా? మమ్మల్ని కూడా ఇరికించారు కదరా. ఇప్పుడు అవి కాదు అంకుల్, ముందు దాన్ని బయటకు పంపేయాలి. ముందు శవం కనపడకుండా చెయ్యండి రా. మీరు మూటగట్టి సొద్దులో పారేద్దామా? ఎందుకు బీరు వాళ్ళు పెట్టి రోజుకు చీర కట్టి చూసుకోరా? శాంతి, మీది ఎక్కడ పడుకుందా? ఉండవే శాంతి. లేచింది. ఏమైందండి? ఓ పిచ్చిదానా, పనికొచ్చే ముందు తలనొప్పి మాత్రలు అనుకుని నేను ఎంత మాత్రం మింగావు. ఏంటి అది ఇప్పటిదాకా నిద్రపోయిందా? నిద్రపోయిందా? జీవితాన వెలుగించేనా ఆశా మైకు ఉన్నదే పాటే లేదు, డప్పు ఉన్నదే బీటే లేదు, స్పీకర్ ఉన్నదే పెప్పే లేదు, స్టేజ్ ఉన్నదే స్టెప్పే లేదు. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? మీరు చచ్చిపోవడానికి వచ్చానండి. నేను కూడా చచ్చిపోవడానికే వచ్చానండి. మరి మీరు? ఈ తాడు ఎంత ఉందో కొలుద్దామని వచ్చానండి.
నేను చచ్చిపోవడానికి వచ్చానండి. ఇంతకీ మీరు ఎందుకు? మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి సంబంధం చూస్తున్నారు. అప్పుడు నిన్ను చేసుకోబోయేవాడు కదండి, స్పాట్కి రావాలి, మీరెందుకు? ఇంతకీ మీరెందుకు చచ్చిపోతారు అనుకుంటున్నారు? నేను టీవీలో బాహుబలి సినిమా చూస్తున్నానండి. మధ్యలో ఏదో యాడ్ వచ్చిందండి. కట్టప్ప గుండు కంటే ఆయన గుండె ఎక్కువ సార్లు కనపడిందండి. థియేటర్కి వెళ్ళా, అక్కడ చూసిన ఆయనే. బస్సు ఎక్కా, మొత్తం చుట్టూరు ఆయన బొమ్మలే. ఆ స్ట్రెస్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుందామని వచ్చానండి. స్ట్రెస్ అంటే ఏంటండి? మిమ్మల్ని ఒక గదిలో పడేసి లాకేశారు, హై స్పీడ్ ఇంటర్నెట్ ఇచ్చారు, కానీ బ్యాటరీ మాత్రం 1% ఛార్జింగ్ ఉంది. ఇదే ఏమండి, ఇదే అండి స్ట్రెస్ అంటే. ఇదే నా సమస్యలు అది కాదండి, అందం అండి. అందం అందంగా ఉండడం వల్ల అందరూ వచ్చి నాకు ప్రపోజ్ చేస్తున్నారు, కానీ మిగతా అమ్మాయిల పరిస్థితి ఏంటండి? ఇందాక దాకా బతకాలని కొంచెం ఆశ ఉందండి. మీ మాటలు విన్నా ఖచ్చితంగా చావాలని డిసైడ్ అయిపోయానండి. నాకు కూడా. ఒక్క నిమిషం ఆగండి, ఆయన తుమ్మారు. తుమ్మితే ఆగటానికి ఇదేమన్నా పెళ్లి ముహూర్తమా, పవన్ కళ్యాణ్ గారి సినిమా ముహూర్తమా? నీలాంటిదే నాగుల చవితికి పుట్ట దగ్గరికి వెళ్ళలేక ఆన్లైన్ లో పాము కావాలని ఆర్డర్ ఇచ్చిందంట. అయినా మీరేంటండి ఈ టైంలో తుమ్మటం చండాలంగా? జలుబు చేసిపోయి ముక్కు అంతా పడేసిందండి, మొత్తం బ్లాక్ అయిపోయింది. బ్లాక్ అయిపోయిందా? మీ ముక్కుకి ఆధార్ కార్డు లింక్ చేయించలేదా? ముక్కుకి ఆధార్ కార్డు లింక్ ఏంటండి? అంటే ఈ మధ్య అన్నిటికీ ఆధార్ కార్డు లింక్ చేయించాలి, లేకపోతే బ్లాక్ చేసేస్తున్నారు. సర్లేండి, ఎలాగూ చనిపోతున్నాం, మీ చివరి కోరిక ఏదైనా? ఎందుకు లేదండి, కాళిదాసు అందం గురించి ఒక పద్యం రాయాలి. దాందే ఉందండి, రాసేద్దాం. నా కోసం ఒక్కటి చెప్పండి. ఉప్పు కప్పు రంబు బొక్కల చూర చూర ఉండు, చూడగా చూడగా కడుపంతా తిప్పుతా ఉండు, స్త్రీల యందు ఈ స్త్రీ వేరయ్యా, విశ్వదాభిరామ, ఇది అమ్మాయో కాదో డౌట్ రా మామ. ఇవన్నీ కాదండి, మోనాలిసా చిత్రపటం పక్కన నా చిత్రపటం ఉండాలి. రోజా గారు, అనసూయ గారు రోజు నా అందం చూసి కుళ్ళుకోవాలి. అబ్బో, ఇప్పటిదాకా చెప్పిందంతా ఎడిటింగ్ లో పోవాలి. ఇదే నా చివరి కోరిక. మరి నా చివరి కోరికలు అడగరా? మీరు ప్రతి కోరిక చివరి కోరికలాగే తీర్చుకుంటారు కదండి, మళ్ళీ అడగటం. అవునండి, నాకు డౌట్, ఒకవేళ మీరు పోతే ఆడియన్స్ మీ ఆధ్యాత్మిక వీడియోలు మిస్ అవుతారు కదండి. ఆ స్పిరిచువల్ వీడియోస్ చాలా పాపం. కొన్ని ఆటలు మనం ఏం చేస్తాంలేండి. ఓకే కానివ్వండి, ఇంకెందుకు మరి? ఎందుకు ఏడుస్తున్నారండి? పాపం ఆయనతో యాక్ట్ చేసిన వాళ్ళు గుర్తొచ్చినట్టున్నారు. అది కాదండి, నాకు ఒక భార్య ఉందండి, చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దు పెంచుకుంటున్న చెల్లెలు కూడా ఉందండి. నేను ఇద్దరిని బాగానే చూసుకుంటాను. మీరు చెప్పండి, మీకే కనుక భార్య చెల్లి ఉంటే మీరు ఎవరిని బాగా చూసుకుంటారు? మా భార్య వాళ్ళ చెల్లెలను బాగా చూసుకుంటానండి. అప్పుడప్పుడు నువ్వేంటో నాకంటే ఘోరంగా తయారవుతున్నావు. తిరుగుతున్నాం కదండి కలిసి. ఏమండి, ఈజీగా చనిపోయి మార్గం ఉండి చెప్పండి. షేకింగ్ శేషు ఇంటర్వ్యూ సగం చూడండి, చచ్చి ఊరుకుంటారు. అంతకన్నా ఈజీగా ఇంకా అంతకంటే ఈజీ అంటే నీ సెల్ఫీ తీసుకొని మీరు చూసుకోండి. ఆపండిరా. ఈడేవాడు బేవర్స్కి ఎక్కువ బెప్పంక తక్కువలో ఉన్నాడు. నా మంత్ర శక్తుల గురించి మీకు సరిగ్గా తెలియదు. నోట్లో నుంచి విభూతిని తీస్తాను రా. ముక్కులో నుంచి మైసూరు పాకేం తీరు. సర్లేండి, అదేంటో చెప్పండి మాకు. ఈ జలకన్యని కిడ్నాప్ చేసిస్తే కొన్ని కోట్ల రూపాయలు ఇస్తాను రా. కోట్ల? ఏంటి ఇలా పడిపోయాడు? అంటే 300కి 500కి షూట్లకు వెళ్ళడం, కోట్ల గురించి తెలియదండి. దీన్ని ఎప్పుడు కిడ్నాప్ చేయాలండి? మరో 2 దినంలో పున్నమి రాత్రి రాబోతున్నది. ఆ లోపల దాన్ని నేను వశపరుచుకోవాలి రా. ఏమండి, మీ మాంత్రికులు అందరూ రాత్రిలో ఎందుకు వశపరుచుకుంటారండి? ఈ డౌట్ నీకెందుకు వచ్చిందిరా? అంటే వాడు పగలు రాత్రి తేడా లేకుండా వశపరుచుకుంటుంటాడండి. మేము చూసుకుంటామండి. ఆగండి, అది జలకన్యని దానికి కూడా తెలియదు. దాని అలవాట్లు అభిరుచులు చూస్తే మీకే అర్థమైద్ది. ఏమండి, ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళ ఇంటి పక్కన అద్దెకి తీసుకుంటే రూమ్. ఏమండి, మేము ఇద్దరు మొగుడు పిల్లలుగా చేస్తాం, మీరేం చేస్తారా? మీ ఇద్దరికి అక్కడ బెడ్ మల్లెపూలు అరేంజ్ చేస్తాం. అలాగే. మీలో మీరు ఎందుకంటే గొడవ పడతారు? కావాలంటే మీరు నా మూడు యాక్ట్ చేయండి. శశికళ పన్నీర్ సెల్వం కొట్టుకుంటే మధ్యలో పళనిస్వామి సీఎం అయినట్టు మధ్యలో నేను ఎందుకులే. ఏమండి, ఇంతకీ లోపల ఎవరైనా ఉన్నారండి? ఒరే సాగర్ కన్య అన్నారు, ఇది సుగర్ కన్య లాగుంది. బొచ్చు మట్టగడిచా కొర్రమేను. ఏంటండి అలాగే చూస్తున్నారు? చేపలు నీళ్ళల్లో అలా వెళ్తూ ఉంటే నాకు ఇష్టమండి. మరి మీకు? చేపలు అన్నంలో అలా కలుపుకు తింటే చాలా ఇష్టం అండి నాకు. తింటారా? మమ్మీ మమ్మీ, చేపలు తినడం పాపకు నచ్చదు. ఇంకెప్పుడు చేప తినకండి. ఇంకెప్పుడు దాన్ని పాపని కూడా అనకండి. మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను ఒక నవల రాశానండి. బుక్ పేరేంటి? మీకు విజయానికి 5 మెట్లు తెలుసా? వీడియోలో విజృంభించడానికి 16 మెట్లని.
ఇంతకీ మా ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉందా? నిత్యానంద స్వామి రజిత మళ్ళీ కలుసుకున్నట్టుందిరా. సర్లే 2 రోజులే టైం ఉంది. లవ్ ట్రాక్ లో దింపేస్తా, ఆ డబ్బు మన సొంతం అయిపోతుంది. ఓకేనా? డే 1 ఈ రోజు ఎట్లాగైనా దీన్ని పడేయాలి. ఏది ఇది? ఏమండి ఒకసారి మీ పేరు చెప్తారా? చెప్పను. పోనీ మీ నంబర్ అయినా? ఇవ్వను. మీ జీమెయిల్ ఐడి? అబ్బా ఎందుకండి ఇలా తినేస్తున్నారు మీరు? రాసుకోండి. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. @gmail.com. ఇంతకీ మీది? నీ ఫేస్ కి అంత సీన్ లేదు. @gmail.com. మొదటి రోజు మిమ్మల్ని చూసినట్టునే నా మనసులో పెళ్లి గంట మ్రోగిందండి. అదేంటో మిమ్మల్ని ఎప్పుడు చూసినా ఆ గంటతో పాటు ఏదో శంఖం ఊదిన సౌండ్ కూడా వస్తుందండి. ఈ మాటలకే పడిపోయాను రా. అవునా? మా అమ్మకి తెలియకుండా లేపుకుపో. ఓకే ఓకే వెళ్ళు. నా పొలంలో మొలకలు వచ్చేసినాయి. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తులిచిన కేదండి. దాన్ని లవ్ లో పడేశారా? నేను నిద్రపోతున్నాను, మీరు ఎప్పుడు పడుకుంటారు? అంటే నేను 9 అయిపోగానే పడుకుంటాను, వీడు నెట్ బ్యాలెన్స్ అయిపోగానే పడుకుంటాడు. లేచిపోదామా? మరి చేపలు? ఓసి నీ చేపలు నా దగ్గర ఉన్నాయి. అమ్మాయి అమ్మాయి ఏమండి మా అమ్మాయి కనబడట్లేదండి. అవునా అండి? మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, మేము కూడా ఎత్తుకుతాం. ఇక్కడెక్కడే వెళ్ళండి. వాడిని పిలిపించండి రా. పట్టాం సార్. మొత్తానికి సాధించారు రా డింబక. నువ్వు సాగర కన్యవేనా? అవును. అమ్మాయ్యా ఏంటండి బావిలో నీళ్ళు ఏమైనా దొరుకుతున్నారేంటి? నువ్వు సాగర కన్యవే అయితే నాకు శక్తులు ఎందుకు రావట్లేదు? నేను వయసు అయిపోయిన సాగర కన్యన్ రా. సాగర కన్యలో బామ్మ నుంచోడానికే నాకు శక్తి లేదు, ఇంకా నీకెక్కడి నుంచి వస్తాయిరా? ఏ మా డబ్బులు? శక్తులు రాకుండా డబ్బులు ఎక్కడ వస్తాయిరా మూర్ఖుడా? అదేంటి? అమ్మాయి ఏమండి ఏమండి? లక్ష్మి ఎక్కడున్నావేంటి లక్ష్మి? ఒరే ఇంట్లో కూతుర్ని పెట్టుకుని 50 సంవత్సరాలుగా శక్తుల కోసం బయట తిరిగావు, ఈలోగా అది ముసల కన్య అయింది. సర్లేండి రండి వెళ్ళిపోదాం. అదేంటి? అంటే రాత్రి తాళి కడితేనే గానీ రానంది, కట్టేశా. అబ్బా రండి. ఇదేంటి? అంటే నువ్వు దాన్ని లేపడానికి వెళ్ళావు, నేను దీన్ని లేపాను. తాళి కడతాను గాని. అల్లుడు ఎదవలతో మాట్లాడి పదా. శక్తులు లేని మాంత్రికుడు, ఓపిక లేని సాగర కన్య, వీళ్ళకి నేను అల్లుడు. పదల్లుడు అల్లుడు.